సారథి రోహిత్ శర్మ ఐపీఎల్ భవితవ్యంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ఫ్రాంచైజీకి మారుతాడనే వార్తలపై తనదైన శైలిలో స్పందించాడు. ఫ్రాంచైజీ మార్పు అనేది రోహిత్ శర్మ ఇష్టమని, ఏ జట్టులోకి వెళ్తానన్నా ఆ ఫ్రాంచైజీ అతన్ని నెత్తిన పెట్టుకోవడంతో పాటు సారథ్య బాధ్యతలు అప్పగిస్తుందని రాయుడు తెలిపాడు. ఆర్సీబీలోకి రోహిత్ శర్మ వెళ్తాడా అనే ప్రశ్నపై రాయుడు తనదైన శైలిలో స్పందించాడు. ఆర్సీబీకి రోహిత్ శర్మ అవసరం ఉందో లేదో నాకు తెలీదు, కానీ రిపోర్టర్స్కు మంచి హెడ్డింగ్ కోసం ఈ ప్రశ్న అడుగుతున్నారని బదులిచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో బ్రియాన్ లారాతో కలిసి పాల్గొన్న రాయుడు ఈ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఒకవేళ రోహిత్ శర్మ ఆ జట్టును వీడాలనుకుంటే మాత్రం మిగతా ఫ్రాంచైజీలన్నీ అతన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతాయి అంటూ చెప్పుకొచ్చాడు రాయుడు. కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చి నెత్తిన పెట్టుకుంటాయి అన్నారు. ప్రస్తుతం ఫ్రాంచైజీ కన్నా రోహిత్ శర్మను మెరుగ్గా చూసుకుంటాయి అంటూ రాయుడు వెల్లడించారు. రోహిత్ శర్మ పట్ల ముంబై ఇండియన్స్ సరిగా వ్యవహరించడం లేదని పరోక్షంగానే రాయుడు అభిప్రాయపడ్డారు. 5 టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మతో పాటు ఆ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు, అభిమానులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. అభిమానులైతే ప్రతి మ్యాచ్లో హార్దిక్ పాండ్యాను గేలి చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడతాడనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.